మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో సిపిఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షులు నెల్లూరి నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు పాల్గొని మాట్లాడుతూ దేశ జీడీపీకి అనువైన వ్యవసాయ రంగం కుదేలవడానికి ఏకైక కారకులు పాలకులే అని అన్నారు. రైతుకు అండగా ఉంటామని ఒకళ్ళు, రైతు ఎదుగుదలే ఎజెండా అని ఒకరు, ఇలా నిశ్చితమైన వాగ్దానాలు చేసి ఓట్ల పబ్బం గడిపాక రైతును పట్టించుకోవడం మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధరను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో పాల్గొన్నటువంటి రైతు ప్రతినిధులందరికీ ముందుగా నమస్కారం. బయ్యారంలో జరుగుతున్నటువంటి మహాసభకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఇవాళ మొత్తం దేశ రాజకీయాలు మొత్తం కూడా రైతాంగం చుట్టూ తిరుగుతాము. ఈ దేశంలో రైతులు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కావాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని దేశంలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నటువంటి తరుణంలో మన ఈ మహాసభ జరుపుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి మహాసభలు నిర్వహించుకొని రేపు ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభలు జరుగుతుంది. ఈ మహాసభలోనే ఇవాళ దేశంలో, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యల మీద చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాల్ని మహాసభలో రూపొందించబోతుంది. ఎందుకంటే ప్రధానంగా భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం. ఇప్పటికీ 100కి 58% పైగా ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజానికం. మన దేశ జీడిపిలో కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ రంగం నుంచి జీడిపిలో ఆదాయం తగ్గుతున్నా ఇప్పటికి కూడా 19% జీడిపికి వ్యవసాయ రంగం నుంచి ఆదాయం వస్తాం. ఇంత ప్రధానమైనటువంటి సగం పైగా జనాభా ఆధారపడేటువంటి వ్యవసాయ రంగం ఎందుకు ఇవాళ నిర్లక్ష్యానికి గురవుతాం? రోజు రోజుకి ఎందుకు సంక్షోభంలో కూరుకుపోతాం? పాలకులు మాత్రం ఎవరొచ్చినా, ఏ పార్టీ వచ్చినా ఒక ఆయన రైతుని రాజుని చేస్తామని చెప్తాడు, ఇంకొక ఆయన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్తా ఉన్నారు. అందరూ రైతుల గురించే మాట్లాడుతా ఉన్నారు. అయినా ఎందుకు ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుంది? 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఈ దేశంలో గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన స్థితి ఎందుకు వస్తాం? వ్యవసాయం దీని గురించి ఇవాళ ఆలోచన చేయాలి. నిజమే, అందరూ రైతుల గురించే మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఒకనాడు దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ప్రారంభంలో ఆనాటి పాలకులు వ్యవసాయ రంగానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. పంచవర్ష ప్రణాళికలు తీసుకొస్తే మొదటి పంచవర్ష ప్రణాళికలో ఈ దేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి దేశం కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు కొన్ని ప్రాజెక్టులు కట్టారు. వ్యవసాయ రంగాన్ని ప్రథమ ప్రాధాన్యతగా చూశారు. కానీ రోజు రోజుకి వస్తున్న కొద్దీ పాలకులు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు ఆ నినాదం? దేశాన్ని రక్షించడానికి జవాన్ ఎంత, సైనికుడు ఎంత ముఖ్యమో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్నం పెట్టేటువంటి రైతు అంత ముఖ్యమని ఆ ప్రాధాన్యతని
గుర్తు చేయటం కోసం ఆ నినాదం ఇచ్చాడు. కానీ వాళ్ళ ఆ నినాదం పోయింది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం స్థానంలో జై అదానీ జై కార్పొరేట్ అనేటువంటి నినాదాన్ని ఈనాటి పాలకులు తీసుకొచ్చారు. అన్ని రంగాల్ని ప్రైవేట్ పరం చేశారు. ఇప్పుడు చివరికి ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి ఇవాళ ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది మనం చెప్పే మాట కాదు. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా కార్పొరేట్లకి వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేదానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా బహుశా స్వాతంత్ర పోరాటం తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద రైతాంగ ఉద్యమం, ఢిల్లీ సరిహద్దుల్లో జరిగినటువంటి పోరాటం వల్ల సంవత్సర కాలం పాటు ఎండలక వానలక చల్లలక లెక్క చేయకుండా 764 మంది రైతులు మరణించినటువంటి ఉద్యమం అది. ఆ 3 నల్ల చట్టాలను నరేంద్ర మోడీ రద్దు చేశారు. చట్టాలను అయితే రద్దు చేశారు, కానీ ఇవాళ మళ్ళీ దొడ్డిదారుల ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కట్టబెట్టడానికి ఇప్పటికి కూడా ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం అని ఇవాళ కొత్త చట్టం తీసుకురాబోతాం. ఆ చట్టం దగ్గరికి వస్తే ఇప్పటిదాకా ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోయేటువంటి ప్రమాదం. రైతులకు ఈ మాత్రం కూడా ధరలు, గిట్టుబాటు ధరలు, న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. అంతా రైతాంగానికి నష్టం కలిగించేటువంటి చట్టాలను ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏంటి, దేశంలో అన్ని వనరులు ఉన్నాయి, సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, బ్రహ్మాండంగా పంటలు పండేటువంటి భూములు ఉన్నాయి. ఇప్పటికీ మన భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రపంచంలో 2వ స్థానంలో మన దేశం ఉంది.